అమెజాన్ సైట్‌కి వచ్చాక ఇక్కడ అమెజాన్ పే మీద అయితే టచ్ చేయాలి. టచ్ చేసుకోవడం మనకి సైట్ అయితే నెక్స్ట్ పేజ్‌కి అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైకి స్క్రోల్ చేయాలి. పైకి స్క్రోల్ చేసుకున్నాక అమెజాన్ పే లెటర్ మీద అయితే టచ్ చేయాలి. నెక్స్ట్ సింగప్ పేజ్ 60 సెకండ్‌లో రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేయండి మనకి ఉంది. ఇక్కడ టచ్ చేస్తున్నాను. మనకి నెక్స్ట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ పాన్ కార్డ్‌లో నేమ్ ఎలాగుందో సేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి కంటిన్యూ మీద అయితే టచ్ చేయాలి. నేనైతే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. కంటిన్యూ మీద అయితే టచ్ చేస్తున్నాను. నెక్స్ట్ పేజ్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పాన్ నంబర్ ఎంటర్ చేయాలి. అలాగే పాన్ నంబర్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసి అగ్రి కంటిన్యూ మీద అయితే టచ్ చేయాలి. మనకి నెక్స్ట్ పేజ్ ఇక్కడ వెరిఫై డీటెయిల్స్ అని వస్తుంది. ఇక్కడ ప్రాపర్ డీటెయిల్స్ కూడా ప్రాసెసింగ్లో అయితే ఉంది. ఇక ప్రాసెస్ అవుతుంది. ఇక్కడ మనకి రీడైరెక్ట్ అయితే అవుతుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. అగ్రి కంటిన్యూ మీద అయితే టచ్ చేయాలి. మనకి నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఆధార్ లింక్ అని మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఎంటర్ చేయాలి. కంటిన్యూ మీద అయితే టచ్ చేయాలి. నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ ఫైనల్ క్రెడిట్ అని వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఆధార్ లింక్ అనే మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద అయితే టచ్ చేయాలి. నేను ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద టచ్ చేస్తున్నాను. ఇవి వచ్చాక ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై మీద టచ్ చేయాలి. ఇక్కడ కంగ్రాచులేషన్ 25,000 అయితే నాకు అమెజాన్ పే లెటర్ అమౌంట్ అయితే వచ్చింది. ఇక్కడ అమెజాన్ పే అకౌంట్ క్రియేట్ చేసుకున్న మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఏ నెంబర్కి ఓటీపీ రాలి ఇక్కడ నెంబర్ అయితే కనిపిస్తుంది. లాస్ట్ 4 డిజిట్ ఆ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ పెన్సిల్ మార్క్ మీద టచ్ చేసుకుంటే 25,000 అయితే లోన్ వచ్చింది. ఇక్కడ ఇంకా 25,000 ఇంకా తక్కువ తీసుకోవాలి. ఇక్కడ మనం లిమిట్ అయితే సెట్ చేసుకోవచ్చు. నేను 15,000 అయితే లిమిట్ అయితే సెట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చి అగ్రి కంటిన్యూ మీద అయితే టచ్ చేస్తున్నాను. నెక్స్ట్ అయితే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇది రీడైరెక్ట్ అవుతుంది అమెజాన్ పే లెటర్‌కి. ఇప్పుడు పైకి అయితే స్క్రోల్ చేసుకుంటే మనకి ఇలా అయితే వస్తుంది. అమెజాన్ పే లెటర్ మీద అయితే టచ్ చేసుకుంటే మనకి లోన్ ఎంత వచ్చిందో మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. ఇక్కడ 25,000 అయితే లోన్ వచ్చింది. కానీ నేను తీసుకుంది 15,000. అందులో 10,000 అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా 5,000 రిమైనింగ్‌లో ఉంటుంది. ఈ అమౌంట్ ఎలా యూజ్ చేసుకోవాలి? తర్వాత ప్రోడక్ట్ పర్చేస్ చేసుకున్నాక ఈఎంఐ అయితే ఎలా కట్టాలి? ఇంట్రెస్ట్ రేట్ ఎంత పడుతుంది? అది నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇప్పుడు మనం బ్యాక్ అయితే వెళ్ళి అమెజాన్ పే మీద టచ్ చేసుకుంటే మనకి తీసుకున్న 15,000 అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. అమెజాన్ పే లెటర్ మీద టచ్ చేస్తున్న ఇక్కడ మనకి 15,000 అయితే కనిపిస్తుంది. నేను ఇక్కడైతే టచ్ చేస్తున్నాను. మనకి నెక్స్ట్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ 10,000 అయితే యూజ్ చేసుకోవచ్చు. 5,000 అయితే రిమైనింగ్‌లో ఉంటుంది. ఇక్కడ మనకి ఇందాక 25,000 అయితే కనిపించింది. ఇప్పుడు మనకి ఇక్కడ 15,000 అయితే కనిపిస్తుంది. అమెజాన్ పే లెటర్ బ్యాలెన్స్ యూజ్ చేయడం వల్ల క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. నాకు క్యాష్ బ్యాక్ కూడా వచ్చింది. ఇప్పుడు మనకి అమెజాన్ పే లెటర్‌లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో మనం ఇప్పుడే తెలుసుకుందాం. ఇక్కడ వెల్కమ్ రివార్డ్ మనకి ఇక్కడ సింగప్ చేసుకోవడానికి 600 అయితే మనకి ఇక్కడ ఉంది రివార్డు. ఇన్స్టెంట్ క్రెడిట్ 60,000 అయితే ఉంది. నో ఐడెన్ చార్జెస్. ఫాస్ట్ ఈజీ 1 క్లిక్ పేమెంట్ ఉంది. ఇక్కడ అమెజాన్ పే లెటర్ సింగప్ చేసుకోవడం ద్వారా మోర్ డేస్ టు రీడీమ్ 10th గెట్ 20 డేస్. ఇక్కడ అన్లాక్ రివార్డ్ ఆన్ షాపింగ్. అమెజాన్ పే బ్యాలెన్స్ యూజ్ చేసి క్యాష్ బ్యాక్ మనకి ఏమాత్రం రివార్డ్స్ ఉన్నాయి ఇప్పుడైతే మనం ఇక్కడ తెలుసుకుందాం. షాపింగ్ 50, పోస్ట్ పేడ్ 10% 175, రీఛార్జెస్ 50, డిటిఎస్ 150, ఎలక్ట్రిసిటీ 50, ఎల్పిజి 50, ల్యాండ్లైన్ 100. ఈ విధంగా అయితే మనకి ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఇంకా యాస్లెస్ ప్రీ పేమెంట్, ఓటీపీ, సివి పిన్. ఇక్కడ ఈఎంఐ ఆప్షన్స్ 3 months 12 months అయితే ఉంది. ప్రొటెక్టెడ్ బై అమెజాన్ సెక్యూరిటీ. ఈ విధంగా అయితే ఉంది. ఇది సబ్స్క్రైబ్.